ఎస్పెషల్లీ స్మార్ట్ మీటర్స్కి సంబంధించింది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అని చెప్తున్నారు. మరోపక్క ఉద్యోగాలకు సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి కూటమి ఆల్రెడీ చెబుతోంది. ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, వాటి ద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏంటి అనేటువంటి వివరాలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు విడుదల చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇదేదో ఒక అద్భుత దీపం మాదిరి కనిపిస్తోంది అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. కోటేశ్వరరావు గారు ఏమంటారు మీరు? ఇప్పుడు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, సమాజంలో ప్రభావితం చేయగలిగిన వాళ్ళు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుత దీపం ఎలాగన్నాడో మనం కూడా అద్భుత దీపాన్ని ప్రజలకు చెప్పకూడదు. వచ్చిన వెంటనే సీన్ మారిన వెంటనే సెకండ్ షోకే సినిమా బొమ్మ మారిపోతుందని అనుకోకూడదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వ్యత్యాసం ఎలా చూస్తారంటే అవినీతి జనరలైజ్ అయిపోయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పుణ్యమాపడ ఎవరు తింటం లేదు అనేటువంటిది అందరూ ఒప్పుకుంటున్నాం. ఎవడైనా తింటాడు. అరాచకం డెఫినెట్ గా గత 5 ఏళ్లతో పోల్చుకుంటే అరాచకం బాగా 90% తగ్గిందండి. ఎందుకంటే వాళ్ళు కత్తులు తోటి వీరంగవేత్తలుగానే నోరు మూసి కూర్చుంటున్నారు కూటమి ప్రభుత్వంలో. మాది మంచి ప్రభుత్వం అంటారు. ఇలాగ పోల్చుకుంటే సంక్షేమం వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏముందంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. అతను మద్యపాన నిషేధం చేస్తున్నాడు, చేశాడా? అలాగే చెప్తారండి. ఒక్కొక్క అంశం వీళ్ళు ఎత్తినప్పుడు వాళ్ళు ఏం చేశారో గుర్తు చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి అందుకనే మొదటి సంవత్సరం అనేటువంటిది పాలక పక్షాలకి వాళ్ళ సమయం ఇవ్వాలా. అంతేగాని మీరు అప్పులు ఇప్పుడు సంక్షేమం చేసింది చెప్పుకోవడంలో తప్పులేదండి. ఎక్కువ చెప్పినా నష్టమే, తక్కువ చెప్పుకున్నా నష్టమే. ఎక్కువ చెప్పారు అనుకోండి, ఇప్పుడు కోటేశ్వర గారు లాంటి వాళ్ళు మీరు ఎంత చెప్పారు ఎందుకు చేయలేదంటారు. తక్కువ చెప్పారు అనుకోండి, ఆ అసత్య ప్రచారాలకు బారిన పడి దెబ్బైపోతారు. కాబట్టి ఇక్కడ మనం కూడా మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో అద్భుత దీపం ఎవరి చేతిలోనే లేదు. వీళ్ళందరికీ సిగ్గు లేకుండా సంక్షేమాలు తప్ప మిగతా మధ్యతరగతి మిగతా వాళ్ళు మనుషులే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు కల్పించాలి, ఆ అప్పులు చేయకుండా చేయాలంటే ఏం చేయాలంటే 1 కోటి సంతకాల సేకరణలాగా 1.5 కోటి సంతకాల సేకరణ పెట్టి మాకు సంక్షేమం వద్దు, మాకు అమ్మఒడి వద్దు, లేకపోతే తల్లికి వందనం వద్దు, రైతు భరోసా వద్దు, ఇలాంటివన్నీ సంతకాలు పెట్టించి ప్రభుత్వం మీరు వచ్చిన డబ్బుతో అభివృద్ధి చేయండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పేసి ఒక సంతకాల ఉద్యమం చేపట్టాలా. అంతేగాని ఇవాళ అది చేయలేదు అంటున్నట్టు చేస్తారు, చేయకపోతే మానేస్తారు, పోతారు. వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది. ప్రజలకి ఒక సంక్షేమం ఒకటే కాదండి. ఇవాళ లాండర్ నీ గుండెలు పెంచేసి పడుకోవాలి, నువ్వు ఇంట్లో నీ భూమి నీకు ఉండాలా, నీ ఇల్లు నీకు ఉండాలా, నువ్వు రోడ్డు పైకి వెళ్తే ఇంటికి రావాలా. ఇది వరకు గతంలో గుమ్మం నుంచి బయటకు అడుగు పెడితే వెంటనే నడుము ఇరిగిపోయేది గోతుల్లో పడి. మోటార్ సైకిల్ అయినా 2 వీలర్ అయినా ప్రతి ఒక్కడికి కూడా ఇవాళ ఏదో ఒక వాహనం ఉంటుంది. 2 వీలరో 3 వీలరో 4 వీలరో బయటకు వచ్చాడంటే నడుము ఇరిగిపోయేది. ఇవాళ అన్ని సరి చేసుకుంటూ వస్తున్నారు. మనం కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడకూడదు. తప్పులు లేవంటే ఖచ్చితంగా ఉన్న తప్పులు. ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన పార్టీల కార్యకర్తలను గడ్డిపోసలా చూస్తున్నారు. ఇది వాళ్ళు చేసి తప్పు. ప్రజల విషయంలో వాళ్ళు అందరూ సమానం అంటున్నారు. ఖచ్చితంగా అయినోళ్ళు కానోళ్ళు కంచంలో పెడుతున్నారు. ఇది ఆయా పార్టీలకు సంబంధించిన సమస్య. కానీ ప్రజల వరకు వచ్చినట్టు కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు 64 లక్షల మందికి 67 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఇస్తున్నారంటే అప్పుడు ఆయన వాలంటీర్లు బట్టి వాళ్ళ మనుషులకి ఇచ్చుకున్నాడు కదా, వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నారు కదా. వీళ్ళేం వ్యత్యాసం చూపించలేదు కదా. నాకు తెలిసి ఖచ్చితంగా దగ్గరుండి టీడీపీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు అంటే వాళ్ళకి ఆపేశారు గతంలో వాలంటీర్లు, వాళ్ళు ఐడెంటిఫై చేసి అలాంటివన్నీ తొలగించారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరం కాలంలో చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరికన్నా బాధ ఉందంటే టీడీపీ కార్యకర్తలు కానీ, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు కానీ, అలాగే జనసేన వాళ్ళందరికీ వాళ్ళకి కష్టపడి మేము పోరాడి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాం. మాకు రావాల్సిన అవకాశాలు దక్కలేదని ఒకటి, అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదని అసంతృప్తి పార్టీ కార్యకర్తలు ఉంది తప్ప ప్రజల్లో అసలు లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏం లోటు జరిగింది? జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు, వీళ్ళు తల్లికి వందనం ఇచ్చారు, అతను పెన్షన్లు 3000 ఇచ్చాడు. 5 సంవత్సరాలు పట్టింది 2000 నుంచి 3000 చేయడానికి. వీళ్ళు ఒక్క కలంపోటుతోటి ఏప్రిల్ మే జూన్ 3000 ప్లస్ 4000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు అందింది. అంతకన్నా సంక్షేమం ఏంటండి? ఎక్కడి నుంచి ఒప్పుకొస్తారు ఈ డబ్బులన్నీ? అప్పులు చేయకపోతే అప్పుడు ఏం చేయాలంటే అప్పులు చేయకూడదంటే మాకు వద్దండి అని 1 కోటి సంతకాలు సేకరణ చేస్తారు కదా. అలా 2 కోట్ల మంది సంతకాలు సేకరణ చేసి మాకు సంక్షేమం వద్దు, ఎవడన్నా కాళ్ళు చేతులు కళ్ళు లేనివాడికి ఇద్దాం, ఎద్దులో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే ఇవ్వాల్సి వస్తే వాళ్ళ చేత ఒక పూట పని చేద్దాం, మట్టిపోయిందో రోడ్లు వేయిందో వేసప్పుడు ఇద్దాం అని చెప్పాలా.
మనం అబా కావాలి బొబ్బా కావాలంటే కుదరదండి. ఇక్కడ ప్రశాంతకి Okay, sir. మధ్య తరగతి Yeah. కాబట్టి ఇప్పుడు ఎలైట్ పీపుల్, చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ నిర్ణయిస్తారు రాజ్యాధికారి ఎవరికి కావాలో. వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు. వాళ్ళని దగ్గర చేసుకోవాలంటే రప్ప మానేయాల, మానేసి తీరాల. ఆ మానేసిన రోజే వాళ్ళందరూ మీ అయిపోతారు. లేదంటే మీరు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు, మళ్ళీ సరే ఇంకా తక్కువ వస్తాయి. సంక్షేమం అనేటువంటిది ఎవడ బాబు సొమ్ము ఇవ్వడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఇచ్చినప్పుడు మాట్లాడుకోవాలి సంక్షేమం గురించి. ఎవడు ఇచ్చినా కానీ వాళ్ళ ఆస్తులు ఉంటాయి కదా, అమ్మేసి ఇస్తారు. చూడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు జైలు నుంచి తీసి ఇచ్చివాడు, అలాగే ఇచ్చినప్పుడు మాట్లాడాలా. అంతేగాని మేము చేసాం, మేము అలా చేసాం, మీరు ఎందుకు చేయలేదు, ఎవడ బాబు సొమ్ము ఇస్తారండి వీళ్ళు. మిగతా వాళ్ళు ఏమైపోతారు, ట్యాక్సులు కట్టిన వాళ్ళు పైకి కిందకి చూడాలా, గెలిచేది నరికించుకోవాలా. ఓకే శ్రీనివాసరావు గారు వస్తాను మీ దగ్గర, మళ్ళీ వస్తా, క్లోజ్ చేద్దాం. లక్ష్మణరావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. శ్రీనివాసరావు గారు మాట్లాడారు. రాజు గారు, రామకృష్ణ గారు అన్నారు ఇందులో, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో డబ్బులు లేవని. సార్, మీరు అధికారంలో